కృష్ణ పూజారి గారిని అయితే ఇంటికి పిలవడంతో ఇక పూజారి గారు అయితే ఇంటికి వస్తారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంతే హాల్లో కూర్చొని ఉంటారు. పంతులు గారిని చూసి రేవతి ఆశ్చర్యంగా, పంతులు గారు మీరా రండి, ఇప్పుడేంటి ఇంత సడన్గా అని చెప్పేసి అనగానే ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి నేనే రమ్మన్నాను అత్తయ్య అని చెప్పేసి అనగానే అందరూ కూడా ఇక కృష్ణ వైపు ఎందుకు అన్నట్లు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు కృష్ణ అదే అత్తయ్య, పెద్దత్తయ్య పాపం ఆ రోజు ముహూర్తాలు ఫస్ట్ నైట్ అని చెప్పేసి ముహూర్తాలు అయి పెడదామనుకుంటే 10 రోజులు ముహూర్తాలు లేవని చెప్పారు కదా, ఆ 10 రోజులు అయిపోయినాయి కదా, అందుకని మళ్ళీ ముహూర్తాలు పెట్టమని అడుగుదామని చెప్పి పిలిపించాను అని చెప్పేసి అనగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క ముకుంద తప్ప. ముకుంద కంగారు పడిపోతుంటే ముకుందని అబ్జర్వ్ చేస్తూనే కృష్ణ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక రేవతి, మధు వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా మంచి పని చేసావు కృష్ణ, ఈ విషయం అక్కకు తెలిస్తే చాలా సంతోషపడిపోతుంది అనగానే ఇక కృష్ణ వచ్చేసరికి పంతులు గారు మా జాతకాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, మీరే మా 2 జంటలకి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసి ఫిక్స్ చేయండి అని చెప్పేసి అనగానే ఇక ఆ పంతులు గారు వచ్చేసరికి ముహూర్తం అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ ముకుంద టెన్షన్ పడిపోతుంటే మధు వచ్చేసరికి ముకుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఎవరికి తెలియకుండా తన ఫోన్లో ముకుంద కంగారు పడుతూ ఉండడం చూసి ఫోటోలు కూడా తీస్తాడు. మేబీ అది రేవతికి ఏమన్నా చూపించడానికి అలా తీస్తున్నాడేమో అనిపించింది నాకైతే. ఇక తర్వాత వచ్చేసరికి పంతులు గారు అలాగే చూస్తూ ఉంటే ఇక ఇక్కడ మురారి వచ్చేసరికి బాగా యాంగ్జైటీ పడిపోతూ ఫస్ట్ మాకే వస్తే భలే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక కృష్ణ దగ్గర కూడా ముందు మనదే వచ్చేసిద్ది అనుకుంటా కృష్ణ, మన ముహూర్తం వచ్చేస్తే నువ్వేమీ ముకుంద వాళ్ళకి ముహూర్తం లేదు కదా ఇప్పుడు వద్దు అని చెప్పి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టవు కదా అని తన డౌట్ క్లారిటీ చేసుకుంటానికి అడుగుతూ ఉంటే కృష్ణ వచ్చేసరికి సార్ ముందు ఆయన్ని పెట్టనివ్వండి సార్ ముహూర్తం అని చెప్పేసి అనగానే సరేలే అన్నట్లుగా యాంగ్జైటీగా చూస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరగబోయేది నెక్స్ట్ పార్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.